ఫైనల్ గా దేవర మూవీలో వచ్చేసి దావుదీ సాంగ్ అయితే ప్లే అయితే చేశారు. థియేటర్ లో మనము ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఫుల్ మూవీ చూడాలని చెప్పి ఎంతో ఆశగా అయితే వెళ్తాము. అలాగే మూవీకి రిలీజ్ ముందు వచ్చిన సాంగ్స్ కూడా థియేటర్ లో వింటే ఇంకా బాగా అయితే ఎంజాయ్ అయితే చేస్తాము. దాంట్లో ఇంకా రిలీజ్ కి ముందు అంత సూపర్ హిట్ అయిన సాంగ్స్ చుట్టమల్ల గానీ, దావుదీ సాంగ్ గానీ, ఫియర్ సాంగ్ గానీ, అండ్ ఇప్పుడు ఒక సెలబ్రేషన్ పెట్టి సాంగ్ గానీ, ఈ సాంగ్ లన్నీ కూడా థియేటర్ లో మనం చూస్తేనే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. దావుదీ సాంగ్ ఫుల్ వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేసేస్తారు. సాంగ్ థియేటర్ లో ఉంటుందా లేదని చెప్పి ఒక క్వశ్చన్ రేజ్ అయిపోయింది రిలీజ్ కు ముందు. ఎందుకంటే రిలీజ్ కు ముందు చూసుకుంటే మూవీలో దాదాపు 8 minutes అయితే తీసేయడం అయితే జరిగింది. ఆ 8 minutes తీసేసి లెంత్ అంతగా తగ్గించేసారు ఎందుకు అని చెప్పి చాలా సందేహాలు అయితే వచ్చినాయి. సో వీళ్ళు ఏదో అవసరం లేని సీన్లు తీసేస్తుంటారు అని అనుకోవచ్చు. బట్ చూసుకుంటే వీళ్ళు థియేటర్ కి వెళ్ళి చూసిన తర్వాత మొత్తానికి సాంగ్ అయితే తీసేయడం అయితే జరిగింది. నేను సాంగ్ ఉంటుందనే చెప్పి అనుకున్నా, ఎండ్ కార్డ్ రోలింగ్ లైనా సాంగ్ ఉంటుందని చెప్పి అయితే అనుకున్నా. బట్ మూవీకి వెళ్ళి చూసిన తర్వాత సాంగ్ నాకు ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సాంగ్ పెట్టడానికి రీజన్ అవుతుంది, బట్ దానికంటే ముందు నాకు సాంగ్ ఏది ఎక్కడ లేదని చెప్పి అయితే అనిపించింది. కానీ మూవీ ఫస్ట్ టైం నేను మూవీ చూసినప్పుడు మాత్రం సాంగ్ నాకు అవేం గుర్తురాలే. నాకు సాంగ్ దావుదీ సాంగ్ కానీ ఈ సాంగ్ కానీ ఏం గుర్తురాలే. మూవీ స్టోరీ చూసినప్పుడు స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతూనే ఉన్నా, మొత్తం దాంతో పాటు వెళ్తూనే ఉన్నా. అది ఇక్కడ సాంగ్ రావాలి కదా, సాంగ్ రాలేదు ఏంది, ఆ సాంగ్ నాకు ఇదేం గుర్తురాలేదు. దావుదీ సాంగ్ అసలు గుర్తురాలేదు. సో సాంగ్ తీసేయడం కొంచెం న్యాయం అని చెప్పి అనిపించింది. బట్ మనం ఆ సాంగ్ థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది కదా. అండ్ అంతకు ముందు మనం చూసుకుంటే నాగవంశీ గారు ఆ సాంగ్ చికెన్ బిర్యానీ లాంటిది థియేటర్ లో మస్తు ఉంటుంది, ఫీస్ట్ ఉంటుంది అన్నారు. ఒక వీడియో సాంగ్ వచ్చింది 2 minutes ఉంది. మొత్తం ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసి 3 minutes 20 minutes అయితే ఉంటుంది, 3.5 minutes అయితే ఉంది. సో ఇప్పుడు ఫుల్ వీడియో మనం చూడాలి, ఫుల్ సాంగ్ చూడాలి, తారక నేను ఫుల్ డాన్స్ చూడాలి అనుకుంటే మాత్రం వెంటనే థియేటర్ కి అయితే వెళ్ళండి. సాంగ్ అయితే థియేటర్ లో అయితే అదిరిపోయింది. తారకన్న మనకి వీడియో సాంగ్ లా యూట్యూబ్ లో వచ్చిన దావుది వీడియో సాంగ్ లా అంటే థియేటర్ లో చూపించిన సాంగ్ లో విజువల్స్ గానీ, ఇక్కడ తారకన్న కొత్త స్టెప్స్ అయితే వేశారు. నాకు అనిపించింది ఆ ప్రోమో ఏది కొత్త స్టెప్పులతో రిలీజ్ చేస్తే బాగుండేది కదా, అనవసరంగా విజయ్ స్టెప్ తో కాపీ కొట్టాడని చెప్పి ట్రోల్ రాకుండానే ఉండేది. చాలా కొత్త స్టెప్పులు వేశారు సాంగ్ లా. ఆ స్టెప్స్ అన్ని పెట్టుంటే మన ప్రోమో కట్ చేసి పెట్టుంటే బాగుండేది అని చెప్పి అనిపించింది. ఇప్పుడైతే థియేటర్ లో అయితే చూడండి, సాంగ్ అయితే బాగా అయితే వచ్చింది. అండ్ దీనికి సంబంధించి ఒక లీడ్ సీన్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఆ లీడ్ సీన్ కూడా ఎక్కడ ఏ సందర్భంలో ఈ సాంగ్ లీడ్ సీన్ పెట్టారు చెప్పాలా. స్పాయిలర్, మూవీ చూసి అందరు మూవీ చూసుంటారు కాబట్టి, నా వీడియో చూసిన వాళ్ళందరూ దేవర మూవీ పక్క చూసుంటారు. సో వాళ్ళకి తెలిసిన ఏం కాదులే కానీ, సో మీరు మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కడ వస్తుందో మీరు రెడీగా ప్రిపేర్ అయి ఉంటారు అని చెప్పి చెప్తున్నా. మా సాంగ్ వచ్చేసి మనం మూవీ చూసుకుంటే వర చెల్లెనైతే బైరా గ్యాంగ్ అయితే వేడిపిస్తారు చూడండి, గొడవ చేస్తారు చూడండి, నేను తీసుకెళ్లి వాడుకుంటా అని చెప్పి డైరెక్ట్ లేదు కొడతారు కదా. వర గ్యాంగ్ వచ్చేసి దేవవరతో ఆ వర చెల్లితో. సో వర చెల్లితో అంత జరిగిన తర్వాత వర చెల్లి ఇంటికి వెళ్ళి, వర చెల్లి దేవర కూతురు ఇంట్లో చెప్పిన తర్వాత వరకి సీరియస్ గా కోపం వచ్చి ఏం చేస్తాడు, వెళ్ళి బైరా గ్యాంగ్ అయితే కొడతాడు. అక్కడ అతను నటించడం గానీ ఏది గానీ చెయ్యడు. అంతవరకు ఉన్న తనలో ఉన్న కోపాన్ని మొత్తాన్ని బయట పెట్టేసి వాళ్ళు ఫుల్ గా చితక బాధేస్తాడు. ఆ కొట్టిన సీన్ తర్వాత అక్కడ ఊర్లో అందరికి ఆ మ్యాటర్ తెలుసుంటది, వీడు బైరా గ్యాంగ్ ని కొట్టాడని అందరికి తెలుసుంటదిగా. అందరు తెలిసిన తర్వాత ఊర్లో అందరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు మొత్తం 4 గూడలు ఉన్నాయి కాబట్టి దేవరం మూవీలా, ఫర్ ఎగ్జాంపుల్ దేవరది ఒక ఊరు, అండ్ బైరాది ఒక ఊరు, శ్రీకాంత్ గారిది ఒక ఊరు, అండ్ అక్కడ ఇంకొక తమిళ విలన్ ఉన్నారు అసలు అతనిది ఒక ఊరు, కుంజార గారిది అది కుంజార అతని క్యారెక్టర్ అతనిది ఒక ఊరు. ఈ 4 కలిసి ఒక్కొక్క ఊరు కాబట్టి ఒక ఊర్లో కొట్టిన బైరా గ్యాంగ్ ని 2 ఊర్లు తెలిసింది. తర్వాత ఏంది మొత్తం అన్ని ఊర్లు తెలిసింది. అలాగే అన్ని ఊర్లు తెలిసిన తర్వాత మన శ్రీకాంత్ గారి ఊరు కూడా తెలియడం జరుగుతుంది. అక్కడ శ్రీకాంత్ గారి ఊరికి వెళ్ళి కొంతమంది మనుషులు వర వెళ్ళి బైరా మనుషులు కొట్టాడు, చితక బాధాడు, వాళ్ళ చెల్లిని ఏమో అన్నారు అని చెప్పి అయితే అంటారు. అక్కడ వెళ్ళి కొంతమంది మనుషులు శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి అంటారు, ఇంటి ముంగడికి వెళ్ళి. శ్రీకాంత్ వెళ్ళి అన్న తర్వాత అక్కడ ఉన్న మన వర తగ్గం కూడా అక్కడే ఉంటుంది. తంగం ఇలా అంటుంది, నాకు తెలుసు చెల్లి జోలికి తంగం జోలికి వస్తే ఊరుకోవడానికి నాకు తెలుసు అని చెప్పి అట్లా నవ్వుకుంటూ వెళ్తుంటే అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వస్తూనే ఉంటది. అంటే దావుదీ సాంగ్ మ్యూజిక్ ప్లే అవుతుంది, నాకు తెలుసు అనుకుంటుంటది. ఇక సాంగ్ అయితే ప్లే అవుతుంది. సో ఆ సీన్ లో వచ్చేసి అంటే క్లైమాక్స్ ఫైట్ కి ముందు వచ్చేసి ఈ సాంగ్ అయితే వస్తుంది. సో థియేటర్ లో చూడాలనుకున్న వారు అయితే వెళ్ళి చూడండి, ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఒక లీడ్ సీన్ ఉంది, అలాగే ఒక సాంగ్ కూడా ఉంది, తారకన్న కొత్త స్టెప్స్ ఉన్నాయి, అండ్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఉంది సాంగ్ ది. సో మొత్తం ఫీస్ట్ లాగా ఉంటుంది. మరొకసారి చూద్దాం ఏమైతుంది ఏం కదా. సో ఇది గైస్ వీడియో, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి